సహోదరులుగా, అన్నలుగా, తమ్ములుగా మీ అందరిని ప్రేమించని చెప్తున్నది ఏంటంటే, ఈ సంఘంలో మీరు ఫిజికల్గా ఎంత కష్టపడి ఇక్కడ పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది వెరీ గుడ్, చేయండి. మీ నిజమైన కష్టము, నిజమైన సహకారుల జాబితాలో రాయబడుతుంది. కానీ ఆ కష్టం లెక్కల్లోకి రావాలి అంటే నువ్వు కేవలం కష్టపడి వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు దేవుడి తెలియడమే కాదు, ఆ దేవుడిచ్చిన, చెప్పండి, వాక్యం నువ్వు నేర్చుకోవాలి. నీకు చదువు లేకపోయినా లెక్కలు ఎలా నేర్చుకున్నావో, నీకు చదువు రాకపోయినా బట్టలు వేసుకోవడం ఎలా నేర్చుకున్నావో, నీకు చదువు లేకపోయినా జీవనం ఎలా నేర్చుకున్నావో, నీకు ఏమీ లేకపోయినా కష్టపడైనా ఏమి నేర్చుకోవాలి చెప్పండి? వాక్యం నేర్చుకోవాలి. ఎందుకు ఇక్కడ సిద్ధాంతాలు నిలబడి మాట్లాడతాం, వారాలు పని లేక మాట్లాడతామా? ఎందుకు అధ్యాయం అంతా చెమటలకు ఎక్కి ఎందుకు వివరిస్తాం? పని లేక మాట్లాడతామా? ఎందుకు మాట్లాడతారు చెప్పినాక నిలబడిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే, సంఘానికి అత్యధిక విలువైనది ఏదన్నంటే వచ్చిన విశ్వాసకి ఒక మొక్క వాక్యం నేర్పించి సంఘం నుంచి పంపించాలి.